అందరికీ నమస్కారం. ఇప్పుడే 'డియర్ ఉమా' సినిమా చూడడం జరిగింది. సినిమా ఎలా ఉందో చెప్పబోయే ముందు మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. 'డియర్ ఉమా' చూడడానికి మెయిన్ కారణం ఏందంటే హీరోయిన్ మన తెలుగు అమ్మాయి హీరోయిన్ ప్లస్ ప్రొడ్యూసర్‌గా చేసింది. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ సినిమానే ప్రొడ్యూసింగ్ చేయడం నాకు తెలిసి ఏ యాక్టరు, ఏ హీరోయిన్ చేయలేదు. ఈ అమ్మాయికి చాలా గట్స్ ఉన్నాయి. ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఉందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. ఈ సినిమా ఒక మంచి కంటెంట్‌తో వచ్చారు. చిన్న సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి టెక్నీషియన్స్‌తో ఏ సినిమా చూడలేదు. సినిమా చాలా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. తర్వాత కెమెరామెన్ అద్భుతంగా చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కూడా బాగున్నారు. మ్యూజిక్ కూడా మంచి మ్యూజిక్ అందించారు. సాంగ్స్ కూడా బాగా ఉన్నాయి. సినిమా అయితే ఓవరాల్‌గా అద్భుతంగా ఉంది. మంచి కంటెంట్‌తో వచ్చారు. ఇంత గట్స్ ఉన్నాయని ఏ హీరోయిన్‌ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మొట్టమొదటి సినిమానే ఇంత పెద్ద భారీ బడ్జెట్‌గా తీసుకున్నటువంటి హీరోయిన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సుమయా రెడ్డి చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. ఈ కాన్సెప్ట్‌తో ఆమె మంచి సక్సెస్ అందుకున్నారని అనుకోవచ్చు. కలెక్షన్స్ కొంచెం డల్‌గా ఉన్నాయి. రేపు మర్నాడులో పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్‌లోనే చూడండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే మన తెలుగు అమ్మాయి హీరోయిన్‌గా రావడమే చాలా తక్కువ. అటువంటిది ప్రొడ్యూసింగ్ చేసి హీరోయిన్‌గా రావడం చాలా గట్స్ ఉండాలి. చాలా ధైర్యవంతురాలని నేను చెప్పుకోవచ్చు. సినిమా చేయడానికి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నీ మామూలు కారణం, సహజమే. సినిమా అయితే మంచి కంటెంట్‌తో ఉంది. డెఫినెట్‌గా అందరూ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ద ఛానల్.